ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. రుద్రం యొక్క అనువాకాలు, వాక్యాలు, వీటి యొక్క అర్థాలు తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతం. సాధారణంగా అందరూ రుద్రం అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ రుద్రం యొక్క అర్థం తెలియటం అనేటువంటిది చాలా అంటే చాలా దుర్లభం. ఎవరు కూడా మనకి చెప్పరు. కాబట్టి రుద్రం యొక్క ఆ వాక్యాలు, అనువాకాల యొక్క అర్థం తెలుసుకోండి. వాటిని విన్న తర్వాత, అర్థం తెలుసుకున్న తర్వాత మరింత దానివల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు తెలుసుకున్నది ఇతరులకి తెలపండి. అలాగే తెలుసుకున్న తర్వాత దాని మీద మీకు కలిగినటువంటి అభిప్రాయాలను కూడా పంచుకోండి. ఎందుకంటే ఒక పదానికి 1000 అర్థాలు ఉంటాయి. సంస్కృతంలోనూ, దేవ భాషలోనూ ఇంకా అనేక అర్థాలు ఉంటాయి. మనకి ఇలాంటి మంత్రాలకి అర్థాలు తెలిపేటువంటి వాళ్ళు కూడా మనకి చాలా తక్కువ, అరుదుగా ఉంటారు. కాబట్టి తెలుసుకోవటం ప్రధాన లక్షణం. తెలుసుకున్న తర్వాత మరింత లోతుగా దాని గురించి విశ్లేషణ చేసుకోవటం మరొక మార్గం. కాబట్టి ముందైతే తెలుసుకుందాం, తర్వాత విశ్లేషణ చేసుకుంటూ ఉందాం. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. అంటే రుద్రుడా, నీ కోపమునకు నమస్కారం. కామక్రోధాలపైన, నా ఆంతరింగికమైనటువంటి శత్రువులపైన ఈ ప్రభావం చూపించునుగాక. అనగా నన్ను బాహ్య శత్రుహీనునిగా, అరిషడ్వర్గహీనునిగా చేయుదుము. అంతేకాదు నీ బాణమునకు, నీ ధనస్సునకు, నీ ధనుర్బాణ సహితములైనటువంటి నీ బాహువులకు ఇదే నా నమస్కారము. దీనికి ప్రధానంగా మనం తాత్పర్యం తెలుసుకున్నాం కదా. దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే నమో నమో అనేటువంటి వచ్చినప్పుడల్లా నమస్తే రుద్రమన్యవ, నమస్తే, నమః నమః అంటూ వస్తూ ఉంటుంది. ఆయనకి అణువణువున కూడా నమస్కారం చేస్తూ, వంగి వంగి నమస్కారాలు చేస్తూ మనం ఆయన్ని ప్రార్థిస్తున్నట్టుగా ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి. తాయేషు శివతమా శివం బభోవతే ధను శివాశరవ్యాయాత బతయానో రుద్రమృడయా. అంటే రుద్రుడా, నీ శరము చాలా శాంతమైనదాయను, నీ ధనస్సు శాంతమైనది, నీ అమ్ముల పొది శాంతమైనది. కావున శాంతించిన శరముతోడను, శరాసనముతోడను, అమ్ముల పొదితోడను మమ్మల్ని సుఖపరుచుము. నీవు ఎప్పుడూ కూడా ఎవరినైతే బాధిస్తూ ఉంటుందో, మనం చూడండి ప్రవర్తిస్తూ ఉంటాం, ఒకళ్ళతో ఒకళ్ళకి ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఒకళ్ళతో ఒకళ్ళకి సంభాషణ జరిగి ఒకరి నుంచి ఒకరు లాభం పొందేటప్పుడు మరొకరికి కష్టంగా ఉండొచ్చు. ఆ కష్టాన్ని పరమేశ్వరుడి యొక్క భక్తుడిగా చూసి, నా భక్తుడి యొక్క లాభం తీసేసుకుంటున్నాడు వీడు అని వీణ్ణి శత్రువుగా చూడొచ్చు. అందుకని ప్రతి వాళ్ళని కూడా గౌరవించడం, ప్రతి వాళ్ళని కూడా బాగుండాలని కోరుకోవడం మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది, ప్రధానమైన సూత్రం అది. ఆ సూత్రాన్ని అనుసరించి నువ్వు నన్ను రక్షించు, ఇతరులను కూడా రక్షించు. ఓ శరములు తొడుక్కున్నటువంటి అమ్ముల పొదిని శాంతింపచేయి. పరంపరగా అదేవిధంగా శరములు కురిపించేయకు. ఒకవేళ కురిపించినటువంటి శరములు కూడా నా యందు మెత్తగా తగిలేటట్టు చెయ్యి అని దాంట్లో అర్థం స్ఫురిస్తోంది. కాబట్టి యాతే రుద్ర శివ తనోర ఘోర పాపకాశిని తయానస్తను వాసంతమయ గిరిసంతాభిచాకసీహి. అది రుద్రుడు అగ్నిస్వరూపుడట. ఘోర, శివ అనేటువంటి 2 శరీరాలు ఉన్నాయి. కావున శివునికి 2 దేహములు ఉన్నట్లు చెప్పబడుతున్నది. అందులో ఘోర అనగా హింసించినది, రెండవది శివ అనగా అనుగ్రహించున్నది అని ఆ యొక్క అనువాకం యొక్క అర్థం. కాబట్టి ఘోరము, అఘోరము అయినటువంటి ఆ స్వరూపానికి ఎప్పుడూ కూడా నమస్కరిస్తున్నాను అనే అర్థంతో ఈ వాక్యం ముగుస్తుంది. కాబట్టి ఈ రుద్రానువాకాల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుంటూనే మనం గొప్పదైనటువంటి తపస్సు చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తపస్సులో మీరు కూడా పాల్గొనండి. అర్థాలు తెలుసుకుంటూ మరింత ముందుకెళ్దాం. దీనిపైన మీ అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేయండి. శుభం.